స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు మదనపల్లి నిర్గుట్టపల్లిలో కేతా రామాంజీ గారి ఇంటి దగ్గర ఉన్నాము. నేను ఇది ప్లాన్ చేసిన ఇల్లు అండి. పిల్లర్ మార్కుల దగ్గర నుండి వీళ్ళు గృహప్రవేశం చేసేంత వరకు నేను ఇంటిని ఫాలోఅప్ చేసినాను. ఇక్కడికి మదనపల్లికి వేరే వాళ్ళ ఇంటికి విజిట్కి వచ్చింటే అన్న వాళ్ళు భోజనానికి చెప్పింటే ఇక్కడికి వచ్చినాను. నేను ఇక్కడికి వచ్చినానని తెలిసి భోజనానికి రండి అంటే వచ్చినాను. ఇక్కడ వీడియో తీద్దామని తీస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి దక్షిణ రోడ్డు ఉన్న స్థలం అండి. ఇది మొత్తం టోటల్ స్థలం వచ్చి తూర్పడమర, ఇది ప్లాట్ సైజు తూర్పడమర వచ్చేసి 38. ఇది 20 అడుగులు తీసేసి పక్కకి 38కే నేను ప్లాన్ చేసినాను. ఇది వచ్చి 40కి 52 ఉంది యాక్చువల్గా. క్రాస్ ఉన్నదని చెప్పి నేను ఈ నైరుతి స్థలం ఇది కట్ చేసేసి క్రాస్ తీసేసి 40కే సెట్ చేసి 40 × 38 అనమాట. 38లో కింద 10 మగ్గాల ఇంటికి నేను ప్లాన్ చేసినాను. ఈ తూర్పు ఫేస్ చేసేసి 5 మగ్గాలు 10 మగ్గాల ఇంటికి పవర్లూమ్ హాలు, 2 గేట్లు అనమాట. దక్షిణాగ్నేయంలో గేటు, నిజం నడకలు వస్తాయని చెప్పి 20 అడుగులు పక్కకు తీసేసిన పార్కింగ్ కోసం అని చెప్పి దీన్ని మాత్రమే ప్లాన్ చేసినాను. ఇది 6 నెలలు అయింది గృహప్రవేశం జరిగి. ఇది పైనకి పోయేందుకు దక్షిణంలో మధ్యలో గేటు. టోటల్ తీసుకున్నాం అనుకోండి, మొత్తం కలుపుకుంటే ఆ 20 అడుగులు కూడా దీనికి కలుపుకొని కంపౌండ్ చేస్తే ఇది నీచపు నాటకు అవుతుంది. దానికని నేను పక్కకు తీసేసేసి ఇది ఇంటిని ప్లాన్ చేసినాను. దక్షిణ నైరుతిలో మెట్లండి. దక్షిణ నైరుతిలో మెట్లు వేసినప్పుడు కింద ఏ విధమైన గదులు కానీ అడ్డుగోడలు ఏమి స్టోర్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఉండరాదు. అలా వదిలేసినాం చూడండి. దక్షిణ నైరుతిలో మెట్లు ఎక్కేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లేకపోతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అండి. 3 బెడ్రూమ్లు అంటే 2 బెడ్రూమ్లు, ఒకటి చిన్న బెడ్రూము, పూజ గది, వంటగది, డైనింగ్ హాల్గా సెట్ చేసినాను. ఈ ఇంటి లోపల కొలత వచ్చేసి తూర్పు పడమర 30 అడుగుల 1.5 ఇంచు, ఉత్తర దక్షిణ 30 అడుగులు 903 చదరపు అడుగులకి సెట్ చేసినాను. ఉత్తరంలో కూడా ఖాళీ స్థలం వదిలినాను. ఇది తూర్పు ఈశాన్యంలో ద్వారము. ఉత్తరంలో మీరు చూడండి ఖాళీ స్థలం వదిలినాను. దక్షిణం కంటే దక్షిణంలో ఎండుకు మెట్లు వేసింటే ఇది దాదాపు 6 అడుగులు ఖాళీ ఉంది. ఈ బాల్కనీ తర్వాత కూడా మళ్ళీ కింద ఖాళీ ఉంది చూడండి మీరు. కంపౌండ్లో మనం లోపలికి పోదాము. తూర్పు ఈశాన్యంలో ద్వారము. ఇది ఈశాన్యంలో హాల్ అండి. అది ఒక బెడ్రూము వాయువ్యంలో, అది మాస్టర్ బెడ్రూము. 2 బెడ్రూముల మధ్యలో ఒక కామన్ టాయిలెట్. అది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ ఉందండి. కబోర్డ్స్ మొత్తం అంతా నేను డిజైన్ చేసింది ఇదంతాను, వెల్యువేషన్తో సహా. దక్షిణానికి కబోర్డ్స్, ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్, 2 బెడ్రూమ్ మధ్యలో ఇది కామన్ టాయిలెట్. ఇది వాయువ్యంలో వచ్చి ఆఫీస్ రూమ్గా వాడుకుంటున్నారు. చీరలు మత్తలేసుకోనికి సిల్క్ హౌస్గా అన్నవాళ్ళు. రామాంజన్న, కేతా రామాంజన్న అన్న ఇక్కడికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చింటే భోజనానికి చెప్పింటే వచ్చినాను, వచ్చి వీడియో తీసుకుంటాను నేను. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఆగ్నేయంలో అంటే వంటగదికిను ఆ బెడ్రూమ్ మధ్యలో. ఇది వచ్చేసి పూజ గది, మధ్యస్థానంలో ఉంది. ఆగ్నేయంలో కిచెను, డైనింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ.